అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు వ్యాలంటైన్స్ డేకి అందరూ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవిస్తారు. నాకు వచ్చిన గిఫ్ట్స్ నేను చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇదనమాట కొత్తిమీర కట్ట. నేను ఫ్లవర్ అడిగితే తీసుకొచ్చి కొత్తిమీర కట్ట చేతిలో పెట్టారు. ఎందుకంటే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి వచ్చేసి నేను ఫస్ట్ చూపించాను కదా కవర్ అనమాట. ఈ కవర్లో ఒక్కటి కాదు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అన్నారు. ఏంటనేది ఒక్కోటి తీసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక 1/2 కిలో గ్రేప్స్ తెచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పప్పాయ అనమాట. ఒకటి కాదు 3 పప్పాయ తీసుకొచ్చారు. మరి ఎందుకో గిఫ్ట్ అని చెప్పేసి ఇవి ఇచ్చారేందా అనుకుంటున్నారా? ఇచ్చిన వాళ్ళు కూడా మహానుభావులు కూడా నేను చెప్తాను మీకు. ఇగోండి 3 పప్పాయాస్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ ఉన్నాయి అనమాట. ఇదంతా వెజిటేబుల్ కవరు. మరి వీక్ మొత్తం రోజుకు ఒక కర్రీ చేయాలి కదా, సో వీక్ మొత్తానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చినట్టున్నారు. అండ్ ఇంకో కవర్ కూడా ఉంది, తీద్దాం దాన్ని కూడా. ఇదిగోండి, ఇది ఇంకో కవరు. లెమన్ ప్లస్ ఇంకా ఉన్నాయి. అదిగోండి క్యాలీఫ్లవరు, లెమన్, చామ్ దుంపలు. అంటే ఒక వీక్కి సరిపడా కూరగాయలు అనమాట. అందరూ రోజ్ ఫ్లవర్స్ ఇస్తారు, నాకు మాత్రం వెరైటీగా క్యాలీఫ్లవర్లు ఇస్తున్నారు. ఏం చేస్తాం, అలా అయిపోయింది జీవితం చివరికి. మళ్ళీ దాని వెనక ఒక కొటేషన్ కూడా. రోజ్ ఫ్లవర్ అయితే ఏం చేసుకుంటారు, ఏదో బుక్స్లో దాచిపెట్టుకుంటారు. ఇది క్యాలీఫ్లవర్ అయితే చూడు ఎంత పెద్దగా ఉందో, వైట్గా చూడటానికి కూడా చాలా బాగుందని ఒక కొటేషన్. ఇంకా మిగిలినది వచ్చేసి ఇదిగోండి హాఫ్ వాటర్ మిలాన్ అనమాట. ఫుల్ కాదు, హాఫ్ తీసుకొచ్చారు, ఫుల్ అయితే కంప్లీట్ అవ్వదని చెప్పేసి హాఫ్ వాటర్ మిలాను. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇంకొకటి, మా వారికి ఏది చేసినా చేయకపోయినా మంచి పని ఏంటంటే ఆ పోమోగ్రానైట్ తీసుకొచ్చి అవన్నీ ఒలిసి బాక్స్లో వేసి పెడతారు. సో అవన్నీ ఒలిసి బాక్స్లో వేసి పెట్టారు, అంటే తినడానికి ఈజీగా ఉండిద్దని చెప్పేసి. సో ఇది కూడా గిఫ్టే, ఇది ఒక గిఫ్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్తాను. బిస్కెట్స్ మాత్రం వచ్చినాయండి. అది కూడా ఏది, డైజెస్టివ్ బిస్కెట్స్ అనమాట. హెల్త్కి మంచిది అని ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్స్ తెచ్చారు. 2 ప్యాకెట్స్ బిస్కెట్స్. ఆ కొత్తిమీర కట్ట తెచ్చి చేతిలో పెట్టి ఏం చెప్పారు తెలుసా? రోజ్ ఫ్లవర్ ఇస్తే కొన్ని రోజులే, అప్పటి వరకే కలిసి ఉంటారు. అదే కొత్తిమీర కరేపాకు తెచ్చే వాళ్ళు నీతో జీవితాంతం కలిసి ఉంటారు, నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటారని వాట్సాప్లో పెట్టుకునే కొటేషన్ ఒకటి చెప్పారు. ఇవి నా వ్యాలంటైన్స్ డేకి నాకు వచ్చిన గిఫ్ట్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు. పెళ్ళైతే ఇలా వండిద్దండి. వ్యాలంటైన్స్ డే అంటే ఆ ఒక్కరోజు వరకే చూపించే ప్రేమే నిజమైన వ్యాలంటైన్స్ డే అని కాదని మా వారి ఉద్దేశం. లైఫ్ అంతా బతికినంత కాలం మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ, మన కష్టాల్లో సుఖాల్లో తోడుంటూ, అన్ని విషయాల్లో మన బ్యాక్ బోన్గా ఉంటాం కదా, అప్పుడే నిజమైన వ్యాలంటైన్ దొరికినట్టు మనకి అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు చూపించేది కాదు, బతికినంత కాలం మన ప్రేమ చూపించాలి. ఫ్లవర్స్ ఇస్తేనే కాదు, నీ అవసరాలు తీరిస్తేనే కదా నిజమైన ప్రేమ అంటారు. వినంగా నాకు కూడా అవును కదా, నిజమే అనిపించింది. ఇదండి మా వ్యాలంటైన్స్ డేకి నాకు వచ్చిన గిఫ్ట్స్. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ హస్బెండ్ మీకేం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి. నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.